ఏఐ ఒకటి, కామర్స్ ఒకటి. సైన్స్ చదివితే ఏఐ చదవాలి, కామర్స్ చదివితే అది, లేదంటే లా ఒకటి ఉంటుంది. చూడండి, మన ఇండియన్స్ ఏం చదువుతాం? మనం మ్యాక్సిమం ఎంబీబీఎస్ చదువుతాం, ఇంజనీరింగ్ చదువుతాం. నువ్వు అదే అమెరికా స్టూడెంట్ ఏం చదువుతాడు తెలుసా మీకు? ఇంజనీరింగ్ చదవాడు, ఎంబీబీఎస్ చదవాడు. ఏం చదువుతాడు? ఎంబీఏ చదువుతాడు, లా చదువుతాడు. ఎంబీఏ చదువుతాడు, లా చదువుతాడు. ఎందుకంటే వాళ్ళ మైండ్ ఆఫ్ సెట్ వేరు, మన మైండ్ సెట్ వేరు. మనం మొత్తం టెక్నికల్ సైడ్ ఉంటాం. వాళ్ళంతా ఏం చేస్తారు? టెక్నికల్ సైడ్. ఏదైనా ఒక ఎంప్లాయీ కోటీశ్వరుడు అవ్వంగా మీరు చూసిండ్రా? ఒక ఎంప్లాయీ, ఒక ఉద్యోగస్తుడు ఒక కోటీశ్వరుడు అవ్వంగా మీరు చూసిండ్రా? లంచాలు తినకుండా, ఏం చేయకుండా నీతి నిజాయితీగా పనిచేసే ఒక ఎంప్లాయీ ఏదన్నా, ఐఏఎస్ ఉండని, ఐపీసీ ఉన్నాయి, లెక్చరర్ ఉండని, ఇంకోటి ఉన్నాయి కారు. ఎందుకంటే శాలరీ ఈజ్ లిమిట్. ఒక లిమిటే ఉంటుంది. బాగా వస్తే నెలకు ఒక 2 లక్షలు వస్తాయి, సంవత్సరానికి 25 lakhs. దాంట్లో ఖర్చులే పోతాయి, మోర్ దాన్ హాఫ్. కానీ బిజినెస్ మ్యాన్, అదర్ వేరే రంగాల్లో ఉన్న వాళ్ళు కోటీశ్వర్లు నంబర్ ఆఫ్ అవుతారు. ఎందుకు అవుతున్నారు? ఇన్కమ్ని మనం క్రియేట్ చేసుకోవాలి. మనం ఎట్లా ఉండాలి అంటే, నేనే అనుకునేటువంటి చిన్నప్పుడు చదివితే, మనం ఉద్యోగం చేసేటట్టు ఉండకూడదు, ఉద్యోగాన్ని ఇచ్చేటట్లు ఉండాలి.